హలో, హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వాకింగ్కి వచ్చాను. మార్నింగ్ నేను వాకింగ్ చేసే దగ్గర, మా ఇంటి దగ్గరే పొలం ఉంది చూడండి. వరి పొలము ఎంత చక్కగా పంటకు వచ్చేసింది. అంత పంటకు వచ్చేసింది. ఇంకా కోతకి దగ్గర పడిందండి. మా ఇంటి పక్క ఎవరిదో పొలం ఇది. చూడటానికి చాలా బాగుంది. నాకు చాలా ఇష్టము ఈ పొలము అన్న, ఈ పల్లెటూరి వాతావరణం అన్న నాకు చాలా ఇష్టం అండి. అందుకే నేను మీకు వీడియో పెడుతున్నాను. ఈ వాతావరణము ఇది నచ్చని వారు ఎవరు ఉండరు నాకు తెలిసి. చాలా బాగుంది చూడండి. వరి పొలం ఎంత బాగుందో. నిన్న కొంచెం ఒక దగ్గర కోసేసారండి. అది కూడా నేను మీకు వీడియో పెడతాను. చాలా బాగుంది. అసలు ఇక్కడ వాకింగ్ చేస్తుంటే కూడా అసలు చల్ల గాలి, చల్లని బ్రీజు అసలు ఎంత బాగుందో. అసలు చూడండి, పొలాలంటే వీళ్ళు ఇంత కష్టపడి పంట పండిస్తేనే కదా మనకి నోట్లోకి ఒక ముద్ద వెళుతుంది. ఇంత కష్టపడి చేస్తారు రైతన్నకి చాలా మనం రుణపడి ఉండాలి కూడా. ఎంత కష్టమో మేము అసలు రోజు చూస్తుంటాము వీళ్ళు చేసే పని పొలంలో. అసలు ఒక క్షణం కూడా తీరుకుండరండి వాళ్ళు. ఆ గట్ల మీద గడ్డి కోసేయడం, దారి చేసుకోవడం, కలుపు తీసుకోవడం, ఇవన్నీ అసలు చాలా చాలా కష్టపడుతుంటారు. ఈ 3-4 నెలలు కష్టపడ్డందుకు వాళ్ళకి కొంత ధాన్యం వస్తుంది. అది వాళ్ళు ఇట్లా పండించడం ద్వారా మనం కూడా ఇంత తినగలుగుతున్నాం. దేవుడి తర్వాత రైతులే దేవుళ్ళు మనకి. ఎందుకంటే వాళ్ళు మనకి ఫుడ్ పెడుతున్నారు కదా. పంట పండించి ధాన్యం వేసుకొని చేసి అంతా మనకు పెడుతున్నారు కదా. ఎంతైనా రైతులకి మనం చాలా రుణపడి ఉంటాం. వాళ్ళు చేసే కష్టము అంతా చూడండి ఎంత బాగుందో. కోతకు వచ్చేసింది వరంతా. చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ అండి.